తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ పరిసరాలు అనేక సార్లు చిరుతపులులు కనబడినటువంటి పరిస్థితి. అదే తరుణంలోనే ఇవాళ ఏదైతే జూ పార్క్ రోడ్లో ఒక అతను ఏదైతే టీటీడీలో పనిచేసేటువంటి ఒక హెల్త్ డిపార్ట్మెంట్ పనిచేసేటువంటి ఒక ఎంప్లాయీ డ్యూటీ నిమిత్తం వెళ్తున్న తరుణంలో ఏదో సైన్స్ సెంటర్ సమీపంలో ఒక చిరుత రోడ్డు క్రాస్ అవుతున్న తరుణంలో ఈయన టూ వీలర్ మీద వస్తున్నప్పుడు దాడి చేసినట్టుగా, అతను గాయాలైనట్టుగా తెలుస్తుంది. అయితే మనతో పాటు ఆ చిరుతను చూసినటువంటి స్థానికులు, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు. ఒకసారి వాళ్ళ బంధువు అయినటువంటి ఆ చిరుతను చూసినటువంటి అబ్బాయిని ఒకసారి ఏం జరిగిందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడ చూసారు? ఇక్కడ అలిపిరికి వెళ్ళే దారిలో ఇక్కడ సైన్స్ సెంటర్ ముందు ఇక్కడ చూసాం చిరుతపులి అనేది. అటు సైడ్ రోడ్ క్రాస్, అటు సైడ్ నుండి ఆల్రెడీ క్రాస్ అయిపోయింది హాఫ్. నెక్స్ట్ మేము అంటే ఇంపాక్ట్ అయిన పర్సన్ వెనకాల నుండి మేము పోతున్నాము. ఎవరికైతే యాక్సిడెంట్ అయిందో ఆయన వేలో పోతూ ఉన్నారు. చిరుతపులి అనేది డాష్ అవ్వడం వల్ల ఇద్దరికి యాక్సిడెంట్ అనేది అక్కడ అయింది. ఏం పని చేస్తారు? ఎవరు ఇంపాక్ట్ అయిన పర్సన్ టీటీడీలో వర్క్ చేస్తారు, మెడికల్ డిపార్ట్మెంట్ హాస్పిటల్. తలకి దెబ్బ తగిలింది. మేము ఇటు టువర్డ్స్ అలిపిరి పోతూ ఉన్నాము. ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డిఎఫ్ఓ గారు ఉన్నారు. సార్, ఏదైతే చిరుతలు ఇటీవల మన ఈ పరిసరాలు ఎక్కువ సంచరిస్తున్నట్టుగా కూడా అనేక మంది చూసినటువంటి పరిస్థితి, ఇవాళ జరిగినటువంటి సంగతి ఏ రకంగా చూడాలి, మీరు నన్ను ఎలా గుర్తించారు సార్? ఆ ముద్రలు కూడా ఉన్నట్టుగా కూడా మనం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఓం నమో వెంకటేశాయ. ఘటన జరిగిన వెంటనే మాకు కూడా సమాచారం అందింది. వెంటనే హుటాహుటిన తిరుమల డ్యూటీలో ఉండి నేను తిరుపతికి రావడం జరిగింది. గమనిస్తే పాదముద్రలు ఇట్లా గమనిస్తే మాత్రం అది చిరుతపులిగానే గుర్తించడమైంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఏరియాలో అయితే ఒక చిరుత సంచారం అనేది ఉంది. ఇటీవల కాలంలో కూడా ఒకటి రెండు ఊర కుక్కలను కూడా తీసుకెళ్ళడం జరిగింది. వేదిక యూనివర్సిటీలో కానివ్వండి, స్విమ్స్ హాస్పిటల్ దగ్గర కానివ్వండి తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు కూడా మేము దానిపై నిఘా ఉంచి ఒక 7-8 ట్రాప్ కెమెరాస్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పులి సంచారం ఉన్నట్లుగా మాకు చిరుతపులి సంచారం ఉన్నట్లుగా తెలియవచ్చింది. దాన్ని ఎందుకంటే ఇంతవరకు ఎవరిపైన కూడా అది దాడి జరగలేదు. దాడి చేసే మనస్తత్వం కూడా దానికి ఉన్నట్లు రుజువు కాలేదు. కాబట్టి దాన్ని బంధించడానికైతే మన యాక్ట్ ప్రకారం అది ఎవరిపైనైనా దాడి చేస్తే తప్ప ఆ దాడి సంఘటనలో మళ్ళా పునరావృతం అవుతాయి అన్న సందర్భాల్లో మాత్రమే మనం దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అటువంటివి లేవు కాబట్టి దాని యొక్క కదలికలు మాత్రం మనం గమనిస్తూ ఉన్నాం. వారంలో ఒక 2-3 సార్లు అయితే ఇది తిరుమల వైపు నుండి వేదిక యూనివర్సిటీ వైపుగా ఉన్నటువంటి వనాలలోకి, ఫారెస్ట్లోకి రావడం జరుగుతుంది తరచుగా. ఆ సందర్భంలోనే ఇది ఇప్పుడు వేదిక యూనివర్సిటీ వైపు నుండి ఎర్రచందనం వనాల నుండి తిరుమల వైపుగా వెళ్ళడానికి డివైడర్ దగ్గరికి వచ్చేసింది. వచ్చి అటు ఇటు వెహికల్స్ని గమనించి అది దాటుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏం పేరు ముని రామ్ కుమార్ అశ్విని హాస్పిటల్ తిరుమలలో పనిచేస్తున్నారు. ఆయన డ్యూటీకి వేగంగా వెళ్తూ ఉన్నప్పుడు అది దాటుకునేది. రెండు ఒకేసారి జరిగినప్పుడు ఆ యొక్క జంతువు మోటార్ సైకిల్ను ఢీకొనడం జరిగి ఆ అబ్బాయి ఒక 5-6 మీటర్ల దూరంలో స్లిప్ అయిపోయి దూరంగా పడ్డాడు. పడినప్పుడు తలకు కొద్దిగా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఎక్కడ ఉన్నటువంటి ఐ విట్నెస్లు రూయ్ హాస్పిటల్కి తరలించారు. ఆ అబ్బాయితో పాటు వెనకనే ఉన్నటువంటి ముత్తు, అదే గ్రామానికి చెందిన ముత్తు కూడా వెనకున్నారు. అతను చిరుతపులిని చూశాను, దాన్ని గుర్తించడం కూడా జరిగింది. మనం ఆ యొక్క ఛాయాచిత్రాలు చూపిస్తే ఇలాగే ఉంది సార్ అని కూడా చెప్పడం జరిగింది. దాన్ని బట్టి చిరుతపులి దాటుకుంటూ ఉన్నటువంటి ప్రయత్నంలో యాక్సిడెంటల్గా వెహికల్కి తగలడం జరిగింది. అతను వేగంగా వెళ్తున్నాడు కాబట్టి కంట్రోల్ చేసుకోలేక కిందపడి రక్తగాయాలయ్యాయి. అతనికి చికిత్స చేస్తున్నారు రూయ్ హాస్పిటల్లో. అతని ప్రాణాపాయం అయితే ఏం లేదు, కానీ కొంత అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నారు. చూస్తే కొంత రక్తస్రావం కూడా బాగా జరిగింది. కాబట్టి
ఒక 2-3 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచి డాక్టర్స్ వాళ్ళ యొక్క నిర్ణయం ప్రకారం తగు. ఏదైతే ఇప్పుడు గతంలో గడిచిన వారంలో చూసుకున్నట్టయితే ఏదైతే ఎస్వి యూనివర్సిటీలో కూడా గత వారం క్రితం కూడా సంచరించినట్టుగా అక్కడ విద్యార్థులు కావచ్చు అనేక మంది తెలియజేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఈ యొక్క ఫెన్సింగ్ లేకపోతే ఈ యొక్క జూ పార్క్ రోడ్లు తరచూ ఇలాంటి సంఘటనలు అయితే ఏదో స్థానికులు కావచ్చు భక్తులు కంట పడుతున్నటువంటి పరిస్థితి. దీన్ని చర్యలు అనే విధంగా దాన్ని ఏ రకంగా చేపట్టేదానికి ఆస్కారం ఉందా లేకపోతే ఏ విధంగా భావించు? యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ స్థానికంగా ఒక 200 నుంచి 300 వరకు చుక్కల దుప్పిలు స్పాటెడ్ డీర్స్ ఉన్నాయి. వాటి సంచారం ఎక్కువ ఉంది కాబట్టి ఇవి కూడా వాటి ఆహారం కోసం అయితే వస్తున్నాయి. ఇది అడవే కాబట్టి అడవిలో జంతువులు ఉండడం సహజమే. కానీ దానికి తోడు ఏమైందంటే కొంత ఈ అడవి జంతువులు కూడా మాంసాహారులు కుక్కలు ఇటువంటి వాటిని కొద్దిగా బాగా ఇష్టపడతాయి. దానికి తోడు ఈ హాస్టల్స్ ఎక్కువగా ఉండడం, ఈ యూనివర్సిటీలు 2-3 యూనివర్సిటీలు ఇక్కడే ఉండడం, హాస్టల్స్ ఎక్కువగా ఉండడం, ఆ హాస్టల్స్లో కొంత ఆహార లభ్యత దృష్ట్యా ఊర కుక్కలు ఎక్కువగా ఉన్నాయి. వాటిల్ని తరచూ ఎత్తుకు వెళ్ళడానికి ఇవి డే టైంలో కూడా అప్పుడప్పుడు వస్తున్నాయి. కాబట్టి నేను యూనివర్సిటీలో ఉన్నటువంటి అధ్యాపకులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, అలాగే పుర ప్రజలకు అందరికీ కూడా దయచేసి ఈ కుక్కలకు ఇటువంటి వాటికి ఎక్కడ కూడా బయట ఆహారం ఇవ్వకూడదు. ఆహారం ఇస్తున్నప్పుడు అది మన ఇంటి దగ్గరే బయటే పడుకొని ఉంటుంది. ఆ పడుకున్నప్పుడు ఇవి రాత్రిపూట్ల వచ్చి లేదా పగలు వాటికి ఆహారము అంత ముందులో దొరకలేదు అనుకోండి, పగలు కూడా సంచరించేదానికి అవకాశం ఉంది. ఏదైతే పట్టపగులు అది ఏదైతే గతంలో అర్లీ మార్నింగ్ చూస్తుంటాం, ఈవినింగ్ టైంలో చూస్తుంటాం. అయితే ఇవాళ పట్టపగులు ఏదైతే మధ్యాహ్నం 1 గంటకు కంటపడడం అనేది కాస్త స్థానికులు కూడా భయాందోళన కలిగించేట్టు. ఏదైతే ఇది ప్రధాన మార్గం, ఏదైతే మన చంద్రగిరి కావచ్చు ఇటు తిరుపతికి వచ్చేటువంటి ప్రధాన మార్గం కాబట్టి డే టైంలో సంచరించడం ఇది మామూలుగా డే టైంలో సంచరించేటువంటి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఏ రకం పోవచ్చు? అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో పగటిపూట కూడా సంచరిస్తూ ఉంటాయి జంతువులు. తరచుగా జనరల్గా రాత్రిపూటే సంచరిస్తూ ఉంటాయి. ఈ గత 10-15 రోజులుగా ఈ సంచారం మేము గుర్తించిన తర్వాత ఈ వైల్డ్ అనిమల్స్ అన్నీ కూడా యాక్ట్ ప్రకారం లోకల్ యొక్క అటవీ అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకు మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా తగు చర్యలు తీసుకుంటున్నారు. దాన్ని పై అధికారులకు నివేదించి ఆ నివేదికలో ఒకవేళ అప్రూవల్స్ వస్తే తదనుగుణంగా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. సార్ ఇప్పుడు ఆ ముద్రలుగా మీరు గుర్తించలేదు, సుమారు ఎంత వయసు చిరుతగా భావించవచ్చు? మేబీ అది అడల్టే 4 నుంచి 5 సంవత్సరాలు ఉండొచ్చు దాని వయసు. పెద్ద అనిమలే అది, యంగ్ స్టేజ్లో ఉంది. అయితే ఇవాళ జరిగినటువంటి సంఘటనలో ఆ చిరుత ఏదైతే ఉందో ఇది మంచి అడల్ట్కు చెందినటువంటి చిరుతగానే భావించాల్సి ఉంది. ఏదైతే కొంచెం పెద్ద అనిమల్గానే భావించాల్సి ఉంది. తరచూ ఏదైతే ఈ యొక్క యూనివర్సిటీలో ఈ మధ్యకాలంలో తరచూ చిరుతల సంచారం ఎక్కువైందని చెప్పాలి. అయితే ఏదైతే గతంలో మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలోనే సంచరించేటువంటి చిరుతలు ఇవాళ పట్టపగలు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో సంచరించడం, ఏదైతే తిరుమలలో అశ్విని హాస్పిటల్లో పనిచేసేటువంటి ఒక ఎంప్లాయీ ఆ డ్యూటీకి వెళ్తున్న తరుణంలో ఒక్కసారిగా ఆయన వస్తున్న వేగానికి ఈ యొక్క చిరుత దాటే వేగానికి ఒక్కసారిగా క్రాష్ అవడంతో ఈ యొక్క సంఘటన జరిగినట్టుగా కూడా డిఎఫ్ఓ తెలియజేస్తున్నట్టు. ఇటు తిరుపతి అలిపిరి వద్ద నుంచి ఇటు చంద్రగిరికి కనెక్ట్ అయినటువంటి రోడ్డు ఇది ప్రధానం. ఎప్పుడు నిత్యం కూడా ప్రయాణికులతో పాటు స్థానికులు భక్తులు నిత్యం ప్రయాణించేటువంటి మార్గం. అయితే పట్టపగలే యొక్క చిరుత సంచారం అనేది మాత్రం ఇటు స్థానికుల్లో కావచ్చు భక్తుల్లో కావచ్చు భయాందోళన గురి చేస్తుందని చెప్పాలి. అయితే ఏదైతే చట్టాలకు అనుగుణంగా ఏదైతే అనిమల్స్ చట్టాలకు ఉన్నటువంటి వాటి దృష్ట్యా మేము దాన్ని ఏ రకంగా చర్యలు చేపట్టాలో ఆ రకంగా చర్యలు చేపడతామనేసి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.